హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో సిరి ఏం చేస్తుందో మీ అందరూ తెలియదు కాబట్టి సిరి చెప్తుంది. సిరి ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఓకే. ఐ థింక్ ఏంటంటే నాకు ఒకసారి దండాజ్ అన్నారు. అంటే ఏమన్నాడంటే ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళాను. మన షాపింగ్ అంటే బాగా చేస్తాం కదన్నా, 10,000తో అయ్యే పని కాదు, పట్టుకొని పోవాలి, ఒక 50,000 పట్టుకొని వెళ్ళాలి. అబ్బాయి ఏంటి ప్రతిసారి ఈయన అడగాల్సి వస్తుంది, ఓకే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, నా స్టాండ్ నేను తీసుకోవాలి కదా అని అసలు దండాజ్ తెలియకుండా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. బిల్వపత్ర అని బాంబే కంపెనీ అన్న, ఇస్ కర్ణాటక. సో వాళ్ళ దగ్గర యూట్యూబ్లో 3 months కోర్స్ తీసుకున్నాను అన్న. దండాజ్ కంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, అలా వెళ్ళేసి ఒక 10 times వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నేర్చుకుని దండాజ్ చెప్పకుండానే నా నైట్ కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇలా రాని పిలిచా, చెప్పు అన్నాడు. నేను ఇలా సిరి ఈవెంట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నువ్వా ఈవెంట్స్ చేయగలవా, అసలు నీకు బద్ధకం కదా అన్నాడు. అమ్మా నువ్వు ఈ మాట అంటావా నన్ను, చూడు నేను అలా నించుంటానని ఫస్ట్ తనకే బుక్ ఇచ్చి ఓమని రాయించుకున్నా. ఫస్ట్ నా డైరీ అన్న, ఆల్రెడీ నాకు బుకింగ్స్ ఉన్నాయి అప్పటికి, రాయించుకొని స్టార్ట్ చేశానన్న. అండ్ దెన్ దండాజ్ అలా అన్నాడని 6 months లో తీసుకెళ్ళి నా ఈవెంట్ కంపెనీ ఇలా పెట్టుకున్నాను. 6 months. ఎందుకంటే ఐ హావ్ ట్రైన్డ్ ఒక మ్యారేజ్ ఎలా చేయాలన్న, బర్త్డేలో కంప్లీట్ ప్లాన్ వేసుకుంటాను అన్న నేను. సో దాని ప్రకారం వెళ్ళిపోతా. నా థాట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. అంటే ఒక్క చోట చేసిన డెకర్ ఇంకో చోట చేయను. నేను క్లయింట్కి ఏంటంటే నచ్చి చెప్తా. కొంతమంది క్లయింట్స్ అంటారు, అమ్మా ఇంత ఎక్స్పెన్సివ్, ఇంత ఇది అని నేను అంటాను, సార్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఈ బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది, ఈ బడ్జెట్ అంటే లేదు మీరు యూనిక్ గా కావాలి, మీరు చేసుకుంది వేరే వాళ్ళు చేసుకోకూడదు అనుకుంటే ఇలా వెళ్ళండి అని చెప్తారు. సో ఎక్కువ ఎలా బర్త్డేస్, మ్యారేజెస్ లో అన్ని అన్న A to Z, ఇంక్లూడింగ్ నా దగ్గర ఉన్న షెఫ్స్ కూడా ఎక్కడ ఉండరు, అంతమంది వంట కూడా అన్న. కంప్లీట్ మేకప్ కానించి ఇంక్లూడింగ్ వెల్కమ్ చేసే గర్ల్ కానించి A to Z ఉంటది నా దగ్గర. ఐ హావ్ 150 members టీమ్. యాక్చువల్లీ ఫ్లేవర్ డెకార్ అని ఒక 10 batches ఉంటాయి, కుకింగ్ అని ఒక 10 batches ఉంటాయి, మేకప్ అంటే ఓన్లీ ఫర్ 1 person. అంటే కొంతమంది ట్రస్ట్ చేస్తానన్నా, ఓకే వీళ్ళని పెట్టుకుంటే సక్సెస్, అలా కొంతమంది కొన్ని పిల్లర్స్ ఉన్నారు నాకు, వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేస్తా. ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అంటే బేసిక్ గా నువ్వు ఇది చెయ్యకుండా చేసి చూపించరా కానీ నేను ఎందుకన్నా రీసెంట్ గా మా బాబుకి బైక్ కొన్నాను, నేను నేర్చుకుంటానన్నా. ఏంటి నీకేమొస్తుంది బైక్ అన్నాడు. రీసెంట్ గా ఒక 9 months బ్యాక్ 5 minutes అన్న కిందకి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టేసి బైక్ నేర్చుకున్నాను. నువ్వు అన్నావు కరెక్ట్ 5 minutes లో నేర్చుకుని బైక్ వచ్చేసింది నాకు నడిపి చూపించా. మా వాడికి జిక్సర్ కొని ఇచ్చాను అన్న నేను. మమ్మ ఐ వాంట్ జిక్సర్ బైక్. ఓకే నేనే వెళ్ళాను. వాడు అడగగానే బేసిక్ గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్న. మా దీపు కానీ వాళ్ళు ఏదైనా అడిగారంటే ఇమీడియట్లీ ఇచ్చేస్తా. మా దండాజీ తిడుతుంటాడు, వాడు అడగకముందే అన్ని ఇచ్చేస్తుంటావు, వాడు అడగకుండే అన్ని చేసేస్తుంటావు అని. వాడు అడిగాడు, ఇమ్మీడియట్లీ ఆ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చి వాడికి ఇచ్చేసా కేసు. ఈయన నేర్పించమంటే అది నిజంగా పనిలో ఉన్నాడన్న. నేర్పించమంటే ఎపా నీకేం వస్తుంది అన్నాడు. అమ్మ నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని సిల్ నేర్చుకున్నాను. కార్ కూడా అలాగే నేర్చుకున్నాను నేను.